హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మధ్య కాలంలో కొత్త వీడియోలు ఏమి రిలీజ్ చేయలేదు. కొద్దిగా టైం గ్యాప్ తీసుకున్నాం. మన కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్ తో మేము ముందుకు వస్తాం. అయితే ఈ వీడియో అర్జెంట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా పేద స్థితిలోంచి వచ్చాను, చాలా కష్టపడి పైకి వచ్చాను అని ఒక మాటలో చెప్పాలంటే డ్రామా ఆడుతున్న సీనియర్ సింగర్ మంగ్లీ గారి కోసం ఎంతైనా మాట్లాడుకోక తప్పదు. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ 2023 ఇక్కడ 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. ఒకటై ఊరంతా తానుకు ఓటేయాలా, వైఎస్ జగనన్నకు అటు వేయపోదామే చెప్తున్నా. వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. ఆవిడ చెప్తున్నది ఏంటంటే, నేను తప్పు చేయలేదు, కానీ నీ చుట్టూ వాళ్ళు నీ పేరు చెప్పి తప్పు చేసినప్పుడు, నీ పేరు ఖరాబ్ అవుతుందని తెలిసినప్పుడు వాస్తవాలు పైకి తీయాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు ఎంత పేద స్థితి నుంచి పైకి వచ్చావన్న సంగతి నువ్వు చెప్పవసరం లేదమ్మా. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఈ రోజు నీ ప్రవర్తన దర్పం, డబ్బు వచ్చిందన్న అహంకారంతో రగిలిపోతున్నావు. నీ వేషాలన్నీ తరగతుల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నీ మీద వచ్చిన ఎలిగేషన్లు నీకన్నా పెద్ద సెలబ్రిటీ కూడా రాలేదు. ఈ మధ్య కాలంలో కొందరు నటీమణులు, లేదంటే కొందరు నీలాంటి సెలబ్రిటీలు అని చెప్పుకునే వ్యక్తులు చాలా గర్విష్ఠులు అయిపోతున్నారు. మీ గతాన్ని మర్చిపోతున్నారు. సిగ్గుపడాల్సిన విషయం. డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులు ఉంటాయి. నీ పాటలు ఎంత పద్ధతిగా ఉండేవో అంత పద్ధతి తప్పుతున్నాయి. డబ్బుల కోసం నీతి తప్పిపోతున్నావు. కనుక ఇవన్నీ దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ మాటలో ఎంత అహంభావం ఉందంటే చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా అర్థమవుతుంది ఎంత గర్విష్ఠిగా మాట్లాడుతున్నావు అన్నది. నువ్వు సెలబ్రిటీని, నా మీద అందరూ పడి ఏడుస్తున్నారు. ఏం సెలబ్రిటీ? తొక్కలో సెలబ్రిటీ. ఇవాళ సెలబ్రిటీ, రేపు పొద్దున కామన్ మ్యాన్. సెలబ్రిటీ అంటే ఎవరు తెలుసా? గత 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా పాటలు పాడిన సుశీలమ్మ గారు సెలబ్రిటీ. లెజెండ్స్ సెలబ్రిటీ. అన్ని పదాలు వాళ్ళకి వర్తిస్తాయి. నువ్వేం సెలబ్రిటీ అమ్మా? నువ్వు ఒక కామన్ గాయనివి. నీ అదృష్టవశాత్తు కొందరు దర్శకులు, కొందరు నిర్మాతలు నిన్ను ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చావు. నిన్ను ఎవడు ఎంకరేజ్ చేయకపోతే నువ్వు కూడా నోటును పడతావు. నీకన్నా టాలెంటెడ్ ఉన్న కళాకారులు ఈ రోజు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరి కొన్ని ఛానల్స్ లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ తిరగొడుతున్నారు. వాళ్ళకన్నా నువ్వు గొప్ప కళాకారిని కాదు, ఊహించుకోవద్దు కూడా. బుద్ధిగా సిగ్గు ఉండాలి. నీకు కమిషనర్ గారు సజ్జన గారు పరిచయం ఉందని తిన్నగా తీసుకుని ఆయన కంప్లైంట్ ఇచ్చావే. అసలు ఈ కంప్లైంట్లు ఇవ్వడం కాదమ్మా నువ్వు చేయాల్సింది. నీ పేరు చెప్పి ఎవరైతే డబ్బు దండుకున్నారో వాళ్ళ చెంపల వాయిగొట్టి, లేదంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి ఏడ్చాలి. అప్పుడు నీ నిజాయితీ బయట పెట్టుకోవాలి. నీ చేస్తున్న ప్రవర్తన, నీ ఆర్గ్యుమెంట్ చూస్తుంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావని అందరికి తెలిసిపోతుంది. కనుక ఇక్కడైనా డ్రామాలు ఆపమ్మా. బాధ్యతలకు న్యాయం చెయ్యవు. సిగ్గు ఉండాలి. పేద ప్రజల డబ్బుతో నాటకాలు ఆడుతున్న కొందరు సెలబ్రిటీల విషయం తలంచుకుంటే, కానీ నువ్వు తప్పు చేసావో లేదన్నది నీ ఆత్మసాక్షి తెలుసు, బాధ్యతలకు తెలుసు. కనుక నువ్వు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు అందరికి న్యాయం చేయడానికి మాట్లాడు. అంతేగాని నువ్వు వెనకేసుకొచ్చి ఆ రామావతిని, మరికొందరిని, నీ తమ్ముడిని వెనకేసుకొచ్చి పేద ప్రజల దగ్గర డబ్బులు దండేస్తారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు తప్పు చేయకపోతే ఎవరైతే నీ పేరు వాడుకున్నారో, ఎవరితో కలిపి నీ పేరు ఎలిగేషన్ లోకి వచ్చిందో వాళ్ళ చరిత్ర బయట పెట్టు. వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. నేను చేయలేదని చెప్పడం కాదు, వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, వాళ్ళు పట్టుకోండి నా పేరు చెడ్డ పేరు తెస్తున్నారని. అంతే తప్ప నువ్వు నీతిమాలిన చర్యగా ఒక ఏడుపులు ఏడిస్తే ఎవరైనా కనికరిస్తారు అనుకుంటున్నావా? ఏడుపు ఎవరికి వస్తుంది? నటించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఏడిస్తారు. నువ్వు మహా నెట్టు అయిపోతున్నావు. ఇంకా పాత్రలో కొత్త పాత్రలు ఎదగొచ్చు నువ్వు నటిగా. నీ వ్యాసం, నీ భాష తీరు మారిపోయింది. సింగిల్ మంగ్లీ కాదు, నువ్వు మారిపోయింది. పైగా కులం కార్డు
వాడడం అన్నది అది ఎంత చర్య. ఏ రోజైనా నీ కులం కోసం నువ్వేమైనా పాటుపడ్డావా? ప్రతిదానికి కమర్షియలైజ్ చేసుకొని ఈ జనాలు కూడా ఆలోచించాలి. నీలాంటి వ్యక్తిని మాత్రం ఎంకరేజ్ చేయడం మాత్రం ఇంకా ఆపాలి. ఇదే జనాలందరూ కోరుకుంటున్నారు. వ్యాసం మారిను, భాష మారిను, తీరు మారినని ఒక పాట ఉంది. అలాగే నీ వ్యాసం, నీ తీరు, నీ భాష మారిపోయింది. డబ్బు మతంతో కొట్టుమిట్టు ఆడుకుంటున్నారు మీరు. మరి ఎలాగొచ్చేస్తుందో మీకు డబ్బు తెలియదు కానీ నీకన్నా మంచి సింగర్లు కూడా ఈ రోజు అంత రావట్లేదు. కర్మ అంతే. మారండి జనాలారా, మారండి. ఇంకరైనా ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయడం మానండి. ఇలాంటి వాళ్ళు తప్పు చేయడానికి మనం ఆస్కారం ఇస్తున్నాం. నేనైతే ఈ మంగ్లీ పాటలు బాయ్కట్ చేయాలనే కోరుకుంటున్నాను. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది అన్నాను, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఆవిడ ఎంత గర్వంగా మాట్లాడుతుందో చూసి నాకైతే చాలా బాధ అనిపించింది.